చర్చిల్లో మీటింగులు పెడుతూ తిరుగుతున్నారు. ప్రభుత్వ అధికారి కూడా ఉన్నాడు అందులో. దళితుల నుంచి తిరుగుతూ ఉన్నారు, గుడ్లప్పు నుంచి చూస్తున్నారు. మరి ఎందుకు అలా గుడ్లప్పు నుంచి చూస్తున్నారు నాకు తెలియదు. మరి వారు మాట్లాడే రాజ్యాంగ వ్యతిరేక చిన్న స్పీచ్ ఒకటి ఇప్పుడు చూపించిన తర్వాత దాని మీద కాసేపు మాట్లాడదాం. లేదు రాబోయే ఎన్నికల్లో క్రైస్తవుల్ని దళితులుగా చేయడానికి ఎవరైతే ముందుకు వస్తారో, దళిత వాడల్ని ఎవరైతే పంచాయతీలు చేస్తారో, ఆ దళిత వాడికి 2 కోట్లు ఏటా ఎవరైతే ఇస్తారో, మా పిల్లల బంగారు భవిష్యత్తుకి ఎవరైతే బాటలు వేస్తారో వారికి మాత్రమే ఓటు వేస్తాము. జై భీమ్. ఏంటి ఏమన్నాడు ఆయన టీవీ సునీల్ కుమార్ గారు? ఎవరైతే దళిత క్రైస్తవుల్ని కూడా దళితులుగానే గుర్తిస్తారో వారికే మేము ఓట్లు వేస్తాము. ఇప్పుడు రాజ్యాంగంలో 341 గురించి స్పష్టంగా మనం ఇంతకుముందు చాలా సార్లు మాట్లాడుకున్నాం ఈ నెల రోజుల్లో. రాజ్యాంగంలో ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చు. దానికి కూడా ఒక ఆర్టికల్ ఉంది. బట్ ఆ సవరణ చేసేదాకా రాజ్యాంగాన్ని గౌరవించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. అదే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? బ్లాక్మెయిల్ మాకు ఇలా చేస్తేనే మేము మీకు ఓట్లు వేస్తాం అంటే ఒక దళిత హిందువులకు ఉద్దేశించిన ఒక రాజ్యాంగ సూత్రాన్ని మార్చివేయాలి అని మాట్లాడుతూ ఆ దళిత సోదరులకి హిందూ సోదరులకి అన్యాయం జరిగే విధంగా మాట్లాడుతుంది. ఎనీ పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ అయినప్పుడు రాజ్యాంగాన్ని మేము అనుసరిస్తాము అని ఒక ప్రమాణం లాంటిది కూడా ఉంటుంది. అది అండర్టేకింగ్ ఇస్తేనే పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ అవుతుంది. సో ఒకసారి రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటాము అని ఉన్నప్పుడు ఇటువంటి వాగ్దానాలు పొలిటికల్ పార్టీ చేయలేవు, అంటే చేయకూడదు. చేస్తే పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు అవుతుందా అంటే అటువంటి సంఘటనలు ఇప్పుడు దాకా జరగల. మరి వారి ఉద్దేశం, మరి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో ఒక రిజల్యూషన్ పెట్టింది, కేంద్రమా దీన్ని కన్సిడర్ చేయండి అని. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం కూడా గతంలో తీర్మానం ప్రవేశపెట్టి పంపించారు దీన్ని కన్సిడర్ చేయమని. మరి ఇప్పుడు సునీల్ కుమార్ గారు మరి ఆ 2 ప్రభుత్వాలు చెప్పినాయి కాబట్టి ఇద్దరికి ఓట్లేమన్నా లేదు. మళ్ళీ ఎవరైనా చెప్తే ఫ్రెష్ గా చెప్తే వారికే ఓట్లేమన్నా. మరి ఏ ఉద్దేశంతో ఆయన ఇప్పుడు చర్చలమ్మట తిరిగి పూటకో చర్చలో ఈ రకంగా ఈ ప్రమాణాలు చేస్తున్నారు? ఇది దేనికి సంకేతం? హిందువుల హక్కులు కాపాడాలి అనే ఒక సామాజిక అంశం హిందువులకు కూడా వస్తే ఇలాగే ప్రమాణాలు చేస్తే దేవాలయాల్లో మన హిందువుల హక్కుల్ని పరిరక్షించే పార్టీకే మనం ఓట్లు వేద్దాం. అంటే రాజ్యాంగాన్ని పరిరక్షించే పార్టీకే మనం ఓట్లు వేద్దాం. రాజ్యాంగాన్ని మారుస్తాం అని 20% ఓట్ల కోసం ఆశపడే వారికి కాదు. రాజ్యాంగాన్ని ఉన్నట్టుగా, రాజ్యాంగం హిందువులకి ఇచ్చిన హక్కుల్ని ఉన్నట్టుగా పరిరక్షిస్తాం అని హిందువులు సాటి హిందూ సోదరుల కోసం, దళిత హిందూ సోదరుల కోసం మనం రేపు రాబోయే రోజుల్లో దేవాలయం కట్టుకుంటానంటే ఇటువంటి కార్య నవీనులు వీళ్ళందరూ కత్తులతో వెంకటానికి ముందుకొచ్చే పరిస్థితులున్న ఈ పరిస్థితుల్లో మన రక్షణ కోసం ఏ ప్రభుత్వం ముందుకు వస్తుందో, ఎవరైతే మన 80% మందిని ఆ 20% కత్తులు తీసుకుని నరకడానికి వచ్చే వాళ్ళ నుంచి కాపాడటానికి ముందుకు వస్తుందో వారికే ఓట్లేస్తాం అని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? ఏది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు మాట్లాడింది కరెక్ట్ కాదు. బట్ అలా మాట్లాడుతున్నప్పుడు వారిని చూసి అచేతనంగా ఉండే పరిస్థితులు ఉంటే మనలో చైతన్యం రాకుండా ఉంటుందా? ఈ ఆలోచన నాకు అనిపించింది. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఏదైనా ఆదిలోనే ఇటువంటి ఉన్మాద స్థితిని అణిచివేయవలసిన అవసరం ఉంది.